ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. ఏం పండుగది? ముగ్గురు రాజుల పండుగ. ఏం పండుగది? ముగ్గురు రాజుల పండుగ, లేదు క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం. క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం అంటే దైవ దర్శనం. క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం అంటే ఏంటంటే దైవ దర్శనం. దేవుని దర్శించినటువంటి ఆ యొక్క పండుగను మనము కొనియాడుతూ ఉన్నాం. ఈరోజు మరి క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం అనగానే మరి దేవుణ్ణి దర్శించటం, దేవుణ్ణి అంగీకరించటం, దేవుణ్ణి స్వీకరించటం, ఇది మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి బాలుడుగా ఉన్నాడు. బాలుడుగా ఉన్నటువంటి ప్రభు దగ్గరికి వీళ్ళు వచ్చారు. ఎవరు వచ్చింది? ముగ్గురు రాజులు వచ్చారని ఈరోజు పట్టణం మనకి తెలియచేస్తా ఉంది. ముగ్గురు రాజులు వారిని దర్శించుకోవటానికి వచ్చారు. ఆ యొక్క రాజులు ప్రభువుని దర్శించిన దానిని మనం ఈరోజు ఒక పండుగలాగా మనం కొనియాడుతాం. దైవ దర్శనం వారికి దొరికింది. మనము కూడా అలాగే బాలయేసుని దర్శించుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ముగ్గురు రాజుల పండుగ. ఎవరు ముగ్గురు రాజులు? ముగ్గురు రాజులు వచ్చారు. ఎవరు? కస్పర్ రాజు గారు, మిల్కియార్ గారు, బల్తజర్ గారు. వీరు ముగ్గురు కూడా 3 దేశాలకి అధిపతులు. వాడు కస్పర్ రాజు గారు తార్చిన్ దేశానికి అధిపతి, ఒక రాజుగా ఉన్నాడు ఆయన. మిల్కియార్ గారు అరబ్ దేశాలకి రాజుగా ఉన్నాడు. బల్తజర్ గారు మరి షాబా దేశాలకి అధిపతిగా ఉన్నారు. ఒక దేశానికి అధిపతిగా ఉన్నటువంటి వారు మరి ఈరోజు బాలయేసుని, చిన్న శిశువుగా ఉన్నటువంటి బాలయేసుని ఆరాధించటానికి దర్శించారని ఈరోజు సువిశేషం మనకి బోధిస్తూ ఉంది. ఇక్కడ వచనాల్లో మనం చూసినట్లయితే యోదయాసీమనందలి బెత్లెహేమునందు యేసు జన్మించాడు. సువిశేషంలో మనం చూస్తే ఎక్కడ పుట్టాడు ఆయన? యోదయాసీమలో బెత్లెహేములో పుట్టాడు ఆయన బాలయేసు. బెత్లెహేములో పుట్టిన ఆ యొక్క యేసుని జన్మించాడని తెలుసుకొని ఆ యేసు ప్రభుని దర్శించటానికి ఆ తూర్పు దేశాల నుండి యెరూషలేమునకు వారు బయలుదేరి ఇక్కడికి వచ్చారు. అయితే యేసు పుట్టాడని వారికి ఎలా తెలుసు? యేసు పుట్టారని ఆ రాజులకి, వేరే దేశాలలో ఉన్నటువంటి వారికి ఎలా తెలిసింది అని అంటే 2వ వచనంలో మనకు స్పష్టంగా అక్కడ రాయబడి ఉంది. చక్కని వాక్యాలు అక్కడ రాయబడి ఉంది. చూడు, యూదుల రాజుగా శిశువు ఎక్కడ? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి. వాళ్ళకి ఎలా తెలిసింది? ఆ ముగ్గురు రాజులకి, ఆ యొక్క జ్ఞానులైనటువంటి ముగ్గురు రాజులకి యేసు ప్రభువు బెత్లెహేములో పశువుల పాకలో పుట్టాడని ఎలా తెలిసింది అంటే, ఎలా తెలిసిందంట? ఆయన నక్షత్రమును చూసి మేము ఆరాధింప వచ్చితిమి. ఆకాశంలో అనేక నక్షత్రాలు ఉన్నాయి. అప్పటికే అనేక నక్షత్రాలు ఉన్నాయి. వాటిలో ఒక నక్షత్రము చాలా ప్రకాశవంతంగా ఉందంట. ఒక చుక్క బాగా వెలుగు కలిగి ఉంది. అప్పుడు వీళ్ళు, ఏంటి ఆకాశంలో ఇన్ని వేల నక్షత్రాలు ఉన్నాయి, వీటిల్లో ఒక చుక్క మాత్రం ఎంత వెలుగుగా ప్రకాశిస్తూ ఉంది, కాబట్టి ఇది వింతగా ఉంది, ఆశ్చర్యముగా ఉంది అని వాళ్ళు పరిశోధన చేశారు. పరిశోధన చేసినప్పుడు ఆకాశంలో ఒక వింతైనటువంటి చుక్క వచ్చినప్పుడు వీళ్ళు వెంటనే ఒక సమావేశం ఏర్పాటు చేసి, మన దేశంలో ఒక గొప్ప వ్యక్తి పుట్టాడు, అందుకే ఈ నక్షత్రం మనకి ఆకాశంలో వెలిసింది అని వారు తెలుసుకున్నారు. ఈ నక్షత్రం వస్తుందని, యేసయ్య పుడతాడని, నక్షత్రం వస్తుందని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో రాకముందే
దేవుడు ముందుగా తెలియజేశాడు. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17-19 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు పుట్టక పూర్వమే, సంఖ్యాకాండం 24వ అధ్యాయము 16వ వచనం చదవమా. ఈ వాక్య భాగాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక ప్రవక్త కనబడుతున్నాడు. ఎవరంటే బిలాము ప్రవక్త. ఈ బిలాము ప్రవక్త చేస్తున్నారంటే క్రీస్తు యొక్క పుట్టుకను గురించి, జననమును గురించి ఆకాశములో ఒక నక్షత్రము ఉదయిస్తుంది అని క్రీస్తు ప్రభు పుట్టక పూర్వమే చెప్పాడు ఆయన. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పుట్టిన వెంటనే ఆకాశంలో ఒక నక్షత్రం వచ్చింది. అంటే ప్రవక్త ఏమైతే ప్రవచించాడో అంతకుముందు ఆ యొక్క ప్రవచనము యేసుక్రీస్తు ఎడల ఇప్పుడు నెరవేరింది. ఎప్పుడైతే ఆయన పశువుల పాకలో పుట్టాడో వెంటనే ఆకాశంలో ఒక నక్షత్రం అనేది వచ్చింది. కాబట్టి ఈ ముగ్గురు జ్ఞానులు కూడా ఈ నక్షత్రాన్ని చూసి లోకరక్షకుడు జన్మించాడని తెలుసుకొని ఆయన్ను ఆరాధించడానికి అక్కడ బయలుదేరి వచ్చారు. ఈ నక్షత్రమును వాళ్ళు పరిశోధన చేసి ఒక గొప్ప వ్యక్తి పుట్టాడు, మనం ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్ళాలి అని ఆలోచన చేసినప్పుడు ఈ నక్షత్రమును వారికి మార్గదర్శకమైంది. ఈ నక్షత్రం ఆకాశంలో నడుస్తూ ఉంది. నడుస్తూ ఉన్నప్పుడు ఆ నక్షత్ర మార్గాన్ని చూసుకుని వారు ఏం చేశారు, ఆ యొక్క బాలయేసు దగ్గరికి వచ్చారని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రభువుని, ఆ శిశువుని ఆరాధించాలని ఎప్పుడైతే వారికి ఆలోచన వచ్చిందో, ఎప్పుడైతే వెళ్ళాలని వాళ్ళు సిద్ధపడ్డారో ఆ నక్షత్రమే వారికి మార్గమైంది. కాబట్టి నువ్వు దేవుని దర్శించాలి అంటే, దేవుని దగ్గరికి రావాలి అంటే మార్గము దేవుడే చూపిస్తాడు. నీకు అసలు ఆ ఆలోచనే లేనప్పుడు దేవుడు కూడా ఏం చేయలేడు. ఈ రాజులు కూడా నక్షత్రాన్ని బట్టి శిశువు పుట్టాడు కాబట్టి మనం చూడాలి, వెళ్ళాలి, ఆరాధించాలని ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో, ఎలా వెళ్ళాలని ఒక ప్రశ్న వాళ్ళకి వచ్చినప్పుడు ఆ నక్షత్రము వాళ్ళకి మార్గదర్శి, దేవుడు ఆ నక్షత్రాన్ని నడిపించాడు. ఆ నక్షత్రం వారికి మార్గదర్శకమైందని మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 2వ వచనములో చక్కగా మనకి తెలియజేస్తా ఉంది. చదువు ఒకసారి. యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింప వచ్చితిమి. తూర్పు దిక్కున వచ్చినటువంటి చుక్కను బట్టి వాళ్ళు అక్కడికి వచ్చారు. ఎప్పుడైతే ఈ నక్షత్రాన్ని చూశారో 10వ వచనంలో చూడండి, 10వ వచనంలో ఏముంది అక్కడ? వారు నక్షత్రమును చూసినప్పుడు ఎంతో ఆనందించిరి. దేవుని వద్దకు నడిపించబడేటువంటి ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు వారు బహుగా ఆనందించారని ఒక వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అంటే ఈ నక్షత్రము వెలుగుగా ఉంది, సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంది, మార్గాన్ని చూపించేదిగా ఉంది. మన జీవితంలో కూడా కొన్ని నక్షత్రాలు ఉంటాయి. మన జీవితంలో కూడా రాజుల జీవితంలో యేసయ్య జననము నక్షత్రము ద్వారా ఎలా తెలియచేయబడుతుందో, అలాగే మన జీవితంలో కూడా కొన్ని బాహ్యమైనటువంటి నక్షత్రాలు మనకి కనిపించేటట్లు చేస్తాడు దేవుడు. వారికి ఆకాశంలో నక్షత్రాన్ని చూపించాడు. కాబట్టి మనకు కూడా మరి అంతర్గతమైనవి కావచ్చు, బాహ్యమైనటువంటివి కావచ్చు, కొన్ని నక్షత్రాలు మన జీవితంలో కూడా కనిపించేటట్లు దేవుడు చేస్తాడంట. పునీతుల్లో అగస్తిన్ గారు ఒక ఆయన ఉన్నారు. అగస్తిన్ వారు ఒకరోజు చెట్టు కింద కూర్చున్నాడంట. ఉండి అతను చేసినటువంటి పాపాలన్నీ కూడా మనసులో కదులుతూ ఉన్నాయి, మెదులుతూ ఉన్నాయి, జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. అంటే అప్పటికి దేవుణ్ణి తెలుసుకున్నటువంటి బిడ్డగా ఉన్నాడు. ఆ చెట్టు దగ్గర ఉన్నప్పుడు ఆలోచన చేస్తున్నాడు. తను చేసినటువంటి పాప జీవితం అంతా గుర్తొస్తుంది. ఆ పాపాలు, అతను చేసినటువంటి ఘోరాలు అవన్నీ కూడా అతన్ని వేధిస్తున్నాయి అంట, బాధపడుతున్నాయి. అప్పుడు అతను కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ దుఃఖిస్తూ బాధపడుతున్నాడంట ఆ చెట్టు కింద.
అప్పుడు అకస్మాత్తుగా ఆకాశంలోంచి ఒక స్వరం వినపడిందంట ఆయనకి, తీసుకొని చదువుము. ఏమని వినపడింది? తీసుకొని చదువుము అనేటువంటి మాట తన చెవిలో వినపడుతుందంట. అప్పుడు వెంటనే వెళ్ళి బైబిల్ గ్రంథాన్ని తీసి ఆ యొక్క పట్టణాన్ని చదివాడంట. ఒక బైబిల్ని అలా తీసి చదివాడంట. అప్పుడు ఒక వచనం ఆయనకు వచ్చింది. రోమీలకు రాసిన లేఖ 13వ అధ్యాయము 12వ వచనం, 12 నుంచి 14 వచనాలు ఆయనకి కనిపించినాయి అంట అక్కడ. రోమీలకు రాసిన లేఖ 13వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు. రాత్రి ముగియ వచ్చినది, పగలు సమీపించవచ్చినది. చీకటికి చెందినటువంటి పనులను మనమిక మానివేసి పగటి వేళ పోరాటమనర్చుటకు ఆయుధములు ధరించుదుము. వెలుతురులో జీవించు ప్రజలుగా సత్ప్రవర్తన కలిగి ఉందుము. వినయముతో కూడినటువంటి విందులు కానీ, త్రాగుబోతుతనములు కానీ, భోగ విలాసత్వములు కానీ, అసభ్య ప్రవర్తన కానీ, పోట్లాటలు కానీ ఉండరాదు. యేసుక్రీస్తును ధరించి శరీరేచ్ఛలను ఈ వచనాలు కనపడి అంట ఆయనకి. నువ్వు ఇంటికెళ్ళి తీసుకొని చదువు అనేటువంటి మాట వినపడితే ఆ అగస్త్యని వారి ఇంటికి వెళ్ళి బైబిల్ తీసినప్పుడు ఈ వచనాలు కనపడి, అంటే తన జీవితాన్ని మార్చుకోమని దేవుడు తెలియజేశాడు. రాత్రి ముగి వచ్చినది అంటే రాత్రి పాప కార్యాలు చేయటానికి నిలయము, దొంగతనాలు చేయటానికి నిలయము, చీకటి జీవితము రాత్రి అనేది. కాబట్టి రాత్రి ముగే వచ్చినది. ముగించిక నీ జీవితంలో ఉన్నటువంటి రాత్రి కాలానికి ముగించు. పగలు సమీపించినది. పగలు అనగా వెలుగు, వెలుగు అనగా దేవుడు, దేవుడు అనగా యేసయ్య. ఈ లోకమునకు వెలుగుని నేనే అని చెప్పినటువంటి ప్రభువు ఇక్కడ మనకి కనిపిస్తున్నాడు. కాబట్టి చీకటికి చెందినటువంటి పనులను ఇక మానివేయుడు. చీకటి పనులు మనకు చాలా తెలుసు. ఈ చీకటి పనులన్నీ కూడా మానివేయండి. కోపము, అసూయ, కుళ్ళు, కుట్ర, స్వార్థము, ఇలా కోపపు పనులన్నీ కూడా, చీకటి పనులన్నీ కూడా మానివేయండి. ఇక పగటి వేళ పోరాటమనర్చుటకు ఆయుధములను ధరించండి. ఆయుధాలను ధరించమని వాక్యం ఉంది. ఈ ఆయుధాలంటే పోరాటం చేయటానికి ప్రార్థన, ఆరాధన, దివ్యబల పూజలు, జపమాల, దైవ కార్యాలు, ఇవన్నీ కూడా ఆయుధాలు. ఈ ఆయుధాలను చేపట్టి పగటి వేళ యుద్ధం చేయటానికి నువ్వు సిద్ధముగా ఉండమని ఆ యొక్క అగస్త్యని వారికి దేవుడు వాక్యం ద్వారా తెలియజేశాడు. వెలుతురులో జీవించు ప్రజలుగా సత్ప్రవర్తన కలిగి ఉండుము. వినోదముతోనూ కూడిన విందులతోనూ త్రాగుబోతుతనము కానీ, భోగ విలాసత్వాలు కానీ, అసభ్య ప్రవర్తన కానీ, పోట్లాటలు కానీ, అసూయ కానీ ఉండరాదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తును ధరించి మీ శరీరేచ్ఛలను తృప్తిపరచుటలో మీరు చూపు శ్రద్ధను మానివేడు. శరీరాన్ని తృప్తిపరచడానికి ఏమి తిందుమా, ఏమి తాగుదుమా ఇలాంటి ఆలోచించకుండా దేవుణ్ణి తృప్తిపరచడానికి మీరు ప్రయాసపడండి అని ఈ వాక్యాలు ఎవరికి కనిపించినాయమ్మా? అగస్త్యని వారికి కనిపించినాయి బైబిల్ గ్రంథంలో. అప్పుడు వెంటనే ఈ వాక్యాలు చదివిన వెంటనే అగస్త్యని వారికి జ్ఞానోదయమైంది. నేను ఇప్పటి వరకు ఇలా జీవిస్తున్నాను కాబట్టి దేవుడు నాకు ఇలా తెలియచేస్తాడు. జ్ఞానోదయమైంది. తనలో ఉన్నటువంటి ఆ చీకటిని, ఆ అంధకారాన్ని అంతా కూడా తొలగించుకొని తనకి హృదయ పరివర్తన చెంది దేవుణ్ణి విశ్వసించి దేవుణ్ణి వెంబడించాడు.
తర్వాత అతడు పునీతుడయ్యాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పునీత అగస్తిన్ వారిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తన జీవితం మొత్తం కూడా మారిపోయింది. సామాన్యమైనటువంటి మానవుడు, పాపములో ఉన్నటువంటి వాడు, నిందలో ఉన్నటువంటి వాడు. అలా వ్యక్తి దేవుడు ఎప్పుడైతే అతన్ని పట్టుకున్నాడో వెంటనే అతడు మారు మనసు పొంది